లేదటండి, అన్ని ఒకటే టేస్ట్. పచ్చి మందు, పచ్చి దగాకూరు మందు, జగన్మోహన్ మందు, జగన్మోహన్ రెడ్డి మందు, జగన్ గాడి మందు అని పిలిచేవారు తాగుబోతులు. అదే జే బ్రాండ్ ఏమండి, జే బ్రాండ్ జగన్ గాడి మందు తాగలేకపోతున్నారా, పిచ్చి మందురా, చంపేస్తున్నాడు. ఏం చేస్తాంరా మనం తప్పించుకోలేము దీంట్లోంచి, ఇది ఎప్పుడు పోతాడరా. అసలు లోకల్ బాడీ ఎన్నికల్లోనే మందు ప్రభావం మన తాగుబోతులందరూ వ్యతిరేకం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వ్యతిరేకం చేశారు తాగుబోతులందరూ. ఆ తర్వాత బీర్ తీసుకుందాం. బీర్లో ఈ 18 రకాల బ్రాండ్లు ఇతర తెచ్చి, పిచ్చి బ్రాండ్లు ఈ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని అబద్ధాలు చూపించేవారు వాళ్ళు. ఆ బీరు, అన్ని బీర్లు ఒకటే టేస్ట్ అండి. అది ఉప్పగా, చప్పగా, పులుపుగా, అదే కంపు కొడుతూ, గబ్బు కంపు కొడుతూ, ఆ నీరులాగా తాగితే పాప సినిమా డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కూడా ఆ బీరు తాగి, ఈ బీరు తాగి బతకలేవరా బాబు, లివర్ పోతుందరా అన్న 2వ రోజున 3వ రోజున చనిపోయాడు. అంటే ప్రజల యొక్క పచ్చి నెత్తురు తాగాడు మద్యం పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి. కష్టజీవుల యొక్క చెమటను రక్తంగా మార్చేవాడు కష్టపడి ఆడు సంపాదించిన ప్రతి పైసా దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దోపిడీ చేసిన ప్రతి పైసాని వేల కోట్లు దాచుకుని అతను లబ్ధి పొందాడు. కాబట్టి ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి. అంటే కోర్టు అచ్చేయాలంటే దొంగలని చెప్పి, పోలీసులు రౌడీ షీటర్ అని చెప్పి, కేడీ షీటర్ అని చెప్పి షీట్ పెడితే నమ్ముతారంట. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో వీళ్ళ బొమ్మలు పెడితే అప్పుడు ఒప్పుకుంటారంట దొంగలండి. అప్పుడు దాకా ఒప్పుకోరంట. విజయవాడ కోర్టుకి వెళ్తారంట, హైకోర్టుకి వెళ్తారంట, సుప్రీం కోర్టు కూడా. మీరు కక్షపూరిత చర్యల్లో భాగంగానే తీసుకెళ్తున్నారు. ఏముంది నన్ను తీసుకెళ్తారు, అంతా తెలుసు ఏం జరుగుతుందో, ఇదంతా మీరు కక్షతో చేస్తున్నారని మొత్తం. అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటాడు ఆయన. ఏమండి, చంద్రబాబు నాయుడు ఆ కక్ష తీర్చుకోవాలని కసి ఉన్న నాయకుడైతే ఎంతకాలం అండి, 1 year అండి, మేము ఎంత బాధపడుతున్నాం. ఆయనలో కసి ఉందా చంద్రబాబు నాయుడు గారిలో? కక్ష తీర్చుకోవాలనే ఆ కోరిక ఉందండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రం హైదరాబాద్ని మించిపోవాలి, ఈ రాష్ట్రం సింగపూర్ని మించిపోవాలి, ఇటువంటి కలలే కంటాడు తప్ప ఈ దొంగలను పట్టుకోవాలి, ఈ దోషం లోపల పెట్టాలి, ప్రజలకి వీళ్ళ భాగవతం బయట పెట్టాలి అని ఆయన ఎప్పుడన్నా ఆలోచిస్తున్నాడండి? నిన్న తిరుపతి పర్యటనలో ఆయన అక్కడ కార్మికులతో కలిపి ఆ ఊడుస్తూ నేర చరిత్ర నేతలను కూడా ఇలాగే ఊడ్చేయాలి అన్నాడు ఆయన. అన్నారు, నిన్న చెప్తారు పాపం వీళ్ళంటే మళ్ళీ సానుభూతి ఆయనకి. పాపం వీడు పిల్లోడు కదా, రాజశేఖర రెడ్డి కొడుకు కదా, పిచ్చోడు కదా, పాపం పిచ్చోడు కదా అని ఉపేక్షిస్తుంటే, మరి ఎటువంటి రాజకీయం చేశాడు ఈ సంవత్సరం కాలంలో? 11 సీట్లు వచ్చి ప్రజలు చావు దెబ్బ కొడితే ఇప్పుడు చచ్చిన పావులాగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా పుసుకొడుతున్నాడు? గ్యాంగ్స్టర్స్ దగ్గరికి వెళ్తున్నాడు, రౌడీల దగ్గరికి వెళ్తున్నాడు. చచ్చిన పావన్ మీరు అనుకున్నారు కానీ ఆయన మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. చంద్రబాబు దగ్గర అందరికి ఒక రౌండ్ ఉంటుందని ఆయన బెదిరించాడు మొన్న. ఎస్, అంటే పేరునని ఏం చెప్పాడండి? చీకట్లో కన్ను కొడితే అయిపోవాలరా, బయట ఎందుకురా వాగుతారు రప్పమని. పొద్దున మళ్ళీ వెళ్ళి ఆ శవం దగ్గర కూర్చుని మీరే ఏడవాలరా, సానుభూతి నటించాలరా? అంటే చీకట్లో కన్ను ఎవరు కొడతారండి? మాకు ఇక్కడ యానం ఉంది, మేము అక్కడ మమ్మిడివరంలో బయలుదేరి కాకినాడ వస్తుంటే రాత్రి 7 దాటితే ఆ యానం రోడ్డు పక్కన అందరూ కూడా చీకట్లో కొజ్జేవాళ్ళు ఉంటారు, వాళ్ళే కన్ను కొడుతూ ఉంటారు. ఈ పేర్లు అని కూడా అది మనం ఆ పదం వాడకూడదు. పదం వాడడానికి కొజ్జు అనేది చర్చలో మనం ఆ పదం వాడొద్దులేండి. మీరు వాడొద్దంటే మానేస్తాం. మరి వాళ్ళు వాడే భాష ముందు మేము వాడే భాష పెద్ద గొప్పదేం కాదండి. అంటే మనం వాళ్ళని అవమానం హిజ్రాల కింద పిలుస్తున్నారండి. హిజ్రా అని వాడాలి. ఓకే పోనీ ఇజ్రా అనేది, కొజ్జు అనేది తెలుగు పదం, ఇజ్రా అనేది హిందీ పదం, అంతే తేడా, అంతకంటే తేడా ఏం లేదు. కాబట్టి అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మహాభారతంలో ఉన్నది ఎవరండి? శిఖండు ఉంది. అప్పుడు అది సాంస్క్రిట్ వర్డ్ అది శిఖండ్ అనేది. యూ కెన్ యూజ్ దట్ వర్డ్. లేదా అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే నపుంసకులు అనుకోవాలి. సరే, భాష మాట